పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఈయన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనబడే సంస్థ. సో వీళ్ళ దగ్గర అడుక్కోవడానికి వెళ్ళాడు. సో నాకు అప్పులు కావాలి అంటే అక్కడ ఉండే ప్రతినిధులు ఏం చెప్పారు అంటే, నీ పొరుగు దేశము భారత్ ఉంది కదా, అవునండి. ఆ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అవునా, అవునండి. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అని ఆయన కాళ్ళు పట్టుకో, అప్పుడు మేము ఈ లోన్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తాము. సో ఇది పాకిస్తాన్ పరిస్థితి అంటే ఆపరేషన్ సింధూర్, అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ. సో దీని గురించి మనము చర్యలు తీసుకున్నప్పుడు మీపై యుద్ధము ప్రకటిస్తాము, వాటర్ వార్, అవసరమైతే అణు అస్త్రాలను ప్రయోగిస్తాము, ఇన్ని ప్రగల్భాలు పలికాడు. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు అడిగారు, నువ్వేమో చిప్ప పట్టుకొని చిప్పకూడు తింటున్నావు, మళ్ళీ ఆ భారత్తో వెళ్ళి న్యూక్లియర్ వెపన్స్ వాడతాను అని చెప్తున్నావు, ఏ ధైర్యముతో ఇది మాట్లాడుతున్నావు? అసలు నీ దేశం ఏంటి, నీ ఆర్థిక పరిస్థితి ఏమిటి, మీ ప్రజలు బతుకుతున్న కండిషన్స్ ఏమిటి, నీకు అర్థమైందా? మరి భారత్తో యుద్ధము అని ఎలా మాట్లాడుతున్నావు? నాకు నీ మీద డౌట్ ఉంది. అంటే చైనా వాడి వద్ద మీకు పాకిస్తాన్ వాళ్ళు ఆయుధాలు తీసుకుంటారండి. పాకిస్తాన్లో 63% చైనా ఆయుధాలే ఉంటాయి, అంతా అప్పులు. మరి చైనా వాడికి డబ్బు కావాలి అంటే భూభాగాలను రాసి ఇవ్వడం, గ్వాదార్ పోర్టు వద్ద ఉండే ఖనిజాలు, మినరల్స్, ఇదంతా అప్పనంగా వాడికి అప్పచెప్పడం, ఇది వీళ్ళు చేస్తున్న పని. సో ఇప్పుడు ఐఎంఎఫ్ వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ నేను నీకు డబ్బులు ఇచ్చాను, ఎందుకంటే అమెరికా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు కదా, నువ్వు ఏకంగా డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ బహుమతి ఇవ్వాలండి అని ప్రచారం చేస్తున్నావు. ఆయన ఏం చేస్తున్నాడు, నిన్నటికి నిన్న పేట్రియాట్ మిసైల్స్ అప్పనంగా తీసుకువెళ్ళి యుక్రెయిన్కి ఇస్తున్నాడు, F-16 విమానాలు అందజేస్తున్నాడు. ఈయన యుద్ధాన్ని ఆపే తీరు చూడండి, ఈయన యుద్ధాలను ఆపుతున్నాడు. పేట్రియాట్ మిసైల్స్ అంటే ఎంత శక్తివంతమైన అస్త్రాలండి, వీటిని యుక్రెయిన్కి ఇచ్చి రష్యాపై యుద్ధము చేయని చెప్పి ఈయన యుద్ధాలను ఆపుతున్నాడు. బాగుందా? ఈయనకి నోబెల్ బహుమతి ఇవ్వాలంటే ఇలాంటి వాళ్ళకే నోబెల్ బహుమతులు కూడా ఇస్తారు. మీరు ఇవాళ దేనినైనా కొనుక్కోవచ్చు కదా, ఆస్కార్ అవార్డ్స్ కొనొచ్చు, నోబెల్ బహుమతి కొనొచ్చు, దేన్నైనా కూడా డబ్బు ఉంటే మీరు కొనుక్కోవచ్చు, మార్కెట్లో దొరుకుతుంది. సో ఇప్పుడు ఏమైంది, మీకు పాకిస్తాన్ ఈ రకంగా క్యాంపెయిన్ చేయడంతో అమెరికా వాడు పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండి ఐఎంఎఫ్ వాళ్ళ దగ్గర అడుగుతున్నారు కదా, ఇవ్వవచ్చు కదా, ఆఫ్టర్ ఆల్ తీవ్రవాదుల కోసమే కదా ఖర్చు పెడతారు, నీకేంటి పోయింది, ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీకు తీవ్రవాద క్యాంపుల మీద మనం దాడులు చేసిన తరువాత వాళ్ళకి 12 కోట్ల రూపాయలు వీళ్ళు ఇవాళ ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఎవరు? పాకిస్తాన్, అమెరికా కలిసి. సో అది దేశాలు చేసే పనులు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, ప్రపంచ స్థాయిలో ఈ క్యాంపెయిన్ అంటే భారత్ ఉండగా నీకు రూపాయి కూడా అప్పు రాదురా, ఎవ్వరు నీకు అప్పు ఇవ్వరు, ఈ లెవెల్లో మనము ఆపుతున్నాం. అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో వీళ్లకు మనం ఇచ్చిన ఆధారాలు అంటే ఆపరేషన్ సింధూర్లో ఒక్కొక్క టెర్రర్ క్యాంప్ ఎక్కడ ఉంది, అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అంటే తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చే గురువులు, వీళ్ళు ఎలాంటి ఆయుధాలను పెట్టుకున్నారు, ఈ డబ్బు టోటల్గా హవాలా మనీ అండి. అది మీరు క్రిప్టో కరెన్సీ అనండి, ఫేక్ కరెన్సీ అనండి, లేదా డొల్లా కంపెనీలు. ఇప్పుడు జైషీ మహమ్మద్ అన్నారు, లేదా లష్కరీ తాయిబా అన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని కంపెనీలు పెడతారు, కంపెనీలు పెట్టి మీకు ఈ ప్రభుత్వం తరఫు నుంచి అక్కడ కంపెనీకి డబ్బులు వస్తున్నట్టుగా వీళ్ళు చేస్తారంటే చూడడానికి ఒక వ్యాపారం, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనండి, లేదా ఒక దుకాణము, లేదా మొబైల్స్ అమ్మే ఒక కంపెనీ, ఇలాగా. కానీ ఈ డబ్బంతా ఏం చేస్తారు, తీవ్రవాదుల కోసం. ఏంటండి అసలు వీడి టెర్రరిజం ఏమిటి అంటే, వీళ్ళకి డబ్బు కావాలి, కారణము అక్కడ భారత్ను చూపించాలి, కాశ్మీర్ మూమెంట్ అని అనాలి. ఇది ఒట్టి రీజన్ అండి. నిజంగా వీళ్ళకి పాకిస్తాన్ మీద, కాశ్మీర్ మీద, కాశ్మీర్ మూమెంట్ మీద ఎటువంటి వీళ్ళకి ఆలోచనలు లేవు.
ఈ డబ్బు కోసరము ఇన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్, మళ్ళీ వార్తాపత్రికలు ఈ యువకులను రెచ్చగొట్టడము, బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని టెర్రర్ క్యాంప్స్కి తీసుకువచ్చి ట్రైనింగ్లు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి దీనికంతా డబ్బు కావాలి కదా, కాబట్టి కంపెనీలను వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు దీనిని అంతా కూడా మనమేంటి యునైటెడ్ నేషన్స్లోనూ పెట్టాము, తరువాత అక్కడ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది చూసారా, వాళ్ళకి ఇచ్చాము, ఫైనల్గా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి కూడా సర్వము సమర్పించాం. ఇది పాకిస్తాన్. వీళ్ళకి మీరు డబ్బు ఇస్తే ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రెండ్స్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే టర్మ్ని మనం వాడుతున్నాం. స్టేట్ అంటే పాకిస్తాన్ స్పాన్సర్ చేసే తీవ్రవాదం. వీళ్లకు డబ్బు అంటూ వస్తే ముందు తీసుకువెళ్ళి తీవ్రవాదులకే అప్పచెప్తారు. ఇలాంటి ఒక దేశానిక మీరు అప్పులు ఇస్తారు? ఇదేమైనా కరెక్టా అని IMFనే అడిగాము, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోనూ మన కేసు వినిపించాము. ఇవాళ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి కూడా ఆధారాలతో, అంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ని చూశారనుకోండి, గ్రే లిస్ట్ అనేది చాలా చాలా కామన్. మీకు ఎన్నో ఏళ్ల పాటు వాళ్ళు గ్రే లిస్ట్లో ఉన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళని గ్రే లిస్ట్లో పెట్టే పరిస్థితిలో మీకు FATF వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొన్న ఒక రిపోర్టు సమర్పించి మీకు వీళ్ళు చెప్తున్న ఈ సంస్థలు వీటి మీదంతా మాకు చాలా డౌట్ ఉంది, వీళ్ళు తీవ్రవాదులకి సపోర్ట్గా ఉన్నారు, భారత్ పంపిస్తున్న ఆధారాలను చూస్తున్నప్పుడు, అంటే మనము ఆపరేషన్ సింధూర్లో ఎక్కడెక్కడ దాడులు చేసామో ఆ ఫోటోలు కూడా పెట్టాం. ఫైనల్గా పహల్గాం దాడుల వెనుక కూడా ఎవరు ఉన్నారు, ఎలాంటి సంస్థలు ఉన్నాయి? ఇక్కడ కామెడీ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్గా ప్రస్తుతం పాకిస్తాన్ వాడు ఉన్నాడు. వీడు తాలిబాన్ తీవ్రవాదులకు సంబంధించిన ఒక కమిటీ అని ఉంది, దానికి హెడ్గా ఉన్నాడు. వాడిని మనము ఒక తీవ్రవాద దేశముగా ప్రపంచానికి చూపిస్తున్నాం. ఇదే ఇందులో ఉండే అతిపెద్ద ట్విస్ట్ ఆఫ్ ద టేల్. సో ఈరోజు ఏం చెయ్యాలో తెలియక షాబాజ్ షరీఫ్ స్టేట్మెంట్స్ చూడాలి. మేము మా అణువస్త్రాలను శాంతియుతమైన కారణాల కోసమే వాడతాము, సెల్ఫ్ డిఫెన్స్ కోసమే వాడుతున్నాము, అంతే తప్ప మాకు ఏ దేశముతో ఎటువంటి శత్రుత్వము లేదు, మేము చాలా చాలా శాంతియుతమైన ఒక దేశము, దయచేసి మాకు IMF లోన్ ఇవ్వండి. అంటే వీడికి లోన్ కావాలి అంటే ఇలాంటి వేషం, మళ్ళీ భారత్తో యుద్ధము అంటాడు, మీకు న్యూక్లియర్ వార్, ఇవన్నీ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఇక్కడ వీడికి ప్రాబ్లం ఏంటంటే మీకు వాళ్ళ ప్రధానమంత్రి ఒక మాట అంటే వాళ్ళ ఆర్మీ చీఫ్ ఇంకొక మాట అంటాడు, తీవ్రవాద నాయకులు ఇంకొకలా మాట్లాడతారు. వీడు చెయ్యగలిగింది ఏమీ లేదు. చూడండి, మీకు పాకిస్తాన్ యొక్క రష్యా రాయబారి, అంటే ఇతను రష్యా దేశానికి రాయబారి, మేము మా ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ పవర్ని భారత్పై వాడతాము. ఎక్కడ? రష్యాకు చెప్తున్నారు. అక్కడ S-400 రష్యా వాళ్ళదే, బ్రహ్మోస్ టెక్నాలజీ అన్నప్పుడు రష్యా భారత్ కలిసి ఇవాళ తయారు చేస్తున్నారు. మీకు సుఖాయ్ విమానాలు రష్యా వాళ్ళవే. వాళ్ళ దేశములో వాళ్ళకి వినిపించేలాగా వీడేం చెప్తున్నాడు? ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ పవర్ ఎవరి మీద? భారత్పై వాడతాము. అంటే అలాంటి దేశానికి ఇవాళ అమెరికా వాడు చెప్పాడు కదా అని చెప్పి IMF వాళ్ళు లోన్ ఇచ్చారు అనుకోండి, ఇక ఈ ప్రపంచాన్ని ఎవడూ కాపాడలేడు. అది మాత్రం నేను చెప్పగలను. మరి ఇవాళ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వీళ్ళు ఫ్రాన్స్కి చెందిన వాళ్ళు, మన మిత్ర దేశం కాబట్టి పాకిస్తాన్ని పూర్తిగా వాళ్ళు ఇరికించే పనులు. వాళ్ళ రిపోర్టులో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇది, వీళ్లకు ఫండింగ్ అనేది ఎక్కడ నుంచి రాకూడదు, ఒకవేళ వస్తే ఇవంతా కూడా తీవ్రవాదుల వద్దకే వెళుతుంది, కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలి, ఈ హవాలా మనీని ఆపాలి, క్రిప్టో కరెన్సీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఈ డేటా మొత్తము మాకు ఇవ్వండి అని చెప్పి FATF వాళ్ళు చెప్పడంతో టోటల్గా వాడు ఇరుక్కుపోయాడు. వాడిని కాపాడగలిగిన ఒకే ఒక దేశము భారత్ మాత్రమే. అమెరికా వాడు చేసే కుట్రలు అన్నీ చేస్తాడు. డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ బహుమతి ఇచ్చినా ఎవ్వరు ఆశ్చర్యపోకండి. కానీ పాకిస్తాన్ వాడి సిట్యువేషన్ మనతో ఇలా కాళ్ళ బేరానికి రావడము, అయ్యా బాబు అని చెప్పి చిప్పను పట్టుకొని ఒక్కొక్క దగ్గర తిరగడము చూడడానికే విచిత్రంగా ఉంది. కానీ వాడి దేశమే అంతే. మరి మనము వాడిని ఎలా ఇరికించాము,
కారణము FATFలో ఈ రిపోర్ట్లో చెప్పబడిన విషయాలు ఒక్కసారి మీరు గమనించారనుకోండి, వాడు పూర్తిగా ఇరుక్కుపోయాడనేది అర్థమవుతుంది. మరి ఇలాగ మన యాక్షన్ ఇలా ఉండడము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.